అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది సరిహద్దులతో కాదు, భావోద్వేగాలతో తెలంగాణ ఏర్పడ్డది, బలిదానాలతో ఏర్పడ్డది. అటువంటి తెలంగాణ ఈరోజు ఎవరి పాలయ్యేలా తెలంగాణ అనే నినాదం తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేరు వరకు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి రెండు వర్గాలు, అందులో విద్యార్థులు ఒక దిక్కు, ఇంకో దిక్కు నిరుద్యోగులు మరి ఉద్యోగులు. మరి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే తెలంగాణలో దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినరు. అందులో 78 మంది ఇప్పటికీ మరణించారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేదు. నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ మళ్ళీ మరి ధనిక రాష్ట్రం అంటాడు, మూసి ప్రక్షాళన అంటే 1,00,000 కోట్లతో నిర్మాణాలు చేస్తానని చెప్తాడు. కానీ ఈరోజు చూస్తే ఇంతమంది చనిపోయినరు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. దీస్ ఆర్ కోల్డ్ మర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. దీనిపైన నేను గత జనవరి నెలలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన. జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలు టైం ఇచ్చింది. 8 వారాలలో రిటైర్డ్ అయిన వారి పైసలు వాళ్ళ వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పింది. 8 వారాలు నిన్నటి కంప్లీట్ అయిపోయింది. నిన్న కంటెంప్ట్ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్లో కంటెంప్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఎక్కడ కూడా ఆర్టికల్ 21 అనేది, మానవ హక్కులు అనేది, ఉద్యోగుల హక్కులు అనేది ఈరోజు పూర్తిగా చచ్చిపోయినాయి. ఈరోజు తెలంగాణలో ఉద్యోగ సంఘాలు ఏ విధంగా తయారైపోయినాయంటే పోలింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను ప్రధానమంత్రి గారికి మరియు ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చిన, ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవు. ఏవైతే రాజ్యాంగం ఉద్యోగితోని ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం చేసుకున్నట్టు పైసలు ఇవ్వడానికి పైసలు లేవు. మీ దగ్గర నిరుద్యోగ భృతి ఇవ్వడానికి పైసలు లేవు. ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిండ్రు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. అంతేకాకుండా సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. ఇవాటి వరకు ఒక ఉద్యోగం నింపలే. దానివల్ల ఈరోజు మరి విద్యార్థులు ఈ 10 రోజులలో 3 చనిపోయినరు. అంటే నిరుద్యోగులు చచ్చిపోతుండ్రు, ఇంకో దిక్కు రిటైర్డ్ అయిన ఉద్యోగులు చచ్చిపోతుండ్రు. ఇక ఇంకో దిక్కు ఇదంతా ఈరోజు ఉద్యోగుల బకాయిలు అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది కాగ్ రిపోర్టు. ఈ కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఈరోజు ఈ కాగ్ రిపోర్ట్లో పేర్కొన్నది. గతంలో ఈ కాగ్ రిపోర్ట్ వల్ల చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ మంత్రులు జైల్లో పోయినరు. అసలు కాగ్ రిపోర్ట్లో ఈరోజు బాజాబ్తా వచ్చినా కానీ ఈరోజు ఎందుకు దీనిపైన చర్యలు లేవు, దీని మీద ఎందుకు చర్చ నడుస్తలేదు. కాబట్టి దీనిపైన కాగ్ రిపోర్ట్లో ఏదైతే పైసలు చూపించే మొత్తం డైవర్ట్ చేసి బ్యూటీ కాంటెస్ట్లకు, మ్యూజిక్ ప్రక్షణకు, గ్లోబల్ సమ్మిట్లకు జరుపుతూ ఉన్నారు. 1,75,000 కోట్ల రూపాయలు తెచ్చిన 50,000 మందికి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నా అంటారు. ఇవాళ దాకా ఏం జరగాలి. ఈ కాగ్ రిపోర్ట్ బట్టి ఈరోజు ఏది మరి ఫైనాన్స్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా జైల్లోకి పోవాలి. ఇవాళ దాకా కాగ్ రిపోర్ట్ పైన ఎందుకు చర్చ జరుగుతలేదు? నా పార్లమెంట్లో చర్చ లేదు, నా అసెంబ్లీలో చర్చ లేదు. ఇది ఈరోజు వీటన్నిటిపైన ఈరోజు మీ దగ్గర నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పైసలు లేవు, ఫీ ఎంబర్స్మెంట్ పైసలు లేవు, ఈరోజు రైతు బంధుకు పైసలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారి ఉద్యోగులు కూడా పైసలు లేవు. మరి ఇవన్నీ లేనప్పుడు ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది అంటే ఆర్టికల్ 370 అనేది తెలంగాణ పైన పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. అవి ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఫిట్మెంట్స్ మొత్తం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కదా క్రోడీకరించి ఈరోజు రాష్ట్రపతి గారికి నేను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మానవ హక్కులు అనేది లేదు, నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా ఈరోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఎవరైతే జీవితంలో అందరి కలిసి ఒక కోరిక ఉంటుంది, నేను సచ్చేలోపు ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. చచ్చేలోపు నేను ఇల్లు కట్టుకోవాలి, చచ్చేలోపు నా పిల్లల ఉద్యోగాలు చేయాలనేది సగటు మధ్యతరగతి మనిషి యొక్క లక్ష్యం. అట్లా వాళ్ళు రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇళ్లను ఈరోజు బుల్డోజర్లను తీసుకొని వచ్చి నువ్వు ఇల్లు కూలగొడతావు. ఇదెక్కడ దిక్కుమాలిన పాలన ఇదెక్కడి పాలన? ఇది ఇల్లు కూలగొట్టే పాలన ఏంది? భూములు గుంజి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది? ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, భూములు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు ఇల్లు కూలగొడతా ఉన్నారు, భూములు గుంజుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటారా, దగాకోరు రాజ్యం అంటారా, ఏ రాజ్యం అంటారా అనేది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం వచ్చిన లెక్కల ప్రకారము ఈరోజు మరి 79 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కేసుల చిట్టాలో 4వ నంబర్ సంఖ్య ఏంటంటే 420. ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తే 420 ముఖ్యమంత్రి. రాజ్యసభకు ఎసొంటోళ్ళు ఉండాలి, చదువుకొని ఉండాలి, విజ్ఞానవంతులు ఉండాలి, వివేకవంతులు ఉండాలి. ఇవాళ ఎవరిని పంపుతున్నావు రాజ్యసభకు? ఎసొంటోళ్ళని పంపుతున్నావు నువ్వు. ఓటుకు నోటు ఉన్న దొంగలను పంపుతావు, గలాలు లేని వాళ్ళని పంపుతావు, స్పైను బ్రెయిన్ లేని వాళ్ళని ఈరోజు రాజ్యసభకు పంపేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. కాబట్టి ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం అనేది దివాళా తీసిందని చెప్పి, అంతేకాకుండా ఆర్థికంగా ఈరోజు రాష్ట్రంలో మరి ఫైనాన్స్ ఎమర్జెన్సీ నడుస్తుందనేది,
అంతేకాకుండా ఈరోజు మరి ఇస్తామన్న పైసలు ఇవ్వలేదని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేని సమయంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఈరోజు చనిపోయిన వారి ఫోటోలు ఈరోజు బుచ్చిరెడ్డి అని ఎస్ఐ ఈరోజు చనిపోయి ఆయన రిటైర్మెంట్ పైసలు తీసుకోవాలి, పెన్షన్ కూడా తీసుకోకుండా చనిపోయిన పరిస్థితి. సూర్యనారాయణ అనేకమైన ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఆయన కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారికి అన్ని డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాలతో సహా ఈరోజు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఇమీడియట్గా ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయాలి. ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది ఇమీడియట్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి ఫైనల్గా నేను ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉందో అది దాని మీద ఇమీడియట్గా కవర్ చేయాలని. ది సిచ్యుయేషన్ ఇన్ తెలంగాణ రిఫ్లెక్ట్స్ serious governance and financial challenges affecting the dignity, livelihood and fundamental rights of thousands of citizens. Immediate constitutional intervention is necessary to protect public interest, uphold the rule of law and ensure financial accountability of governments. I hereby immediately demand the central union government to implement finance emergency in Telangana. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి గారిగా ఉండడానికి అర్హత లేదు. ఇల్లు గుళ్ళు కట్టుకున్న వ్యక్తి, భూములు గుంజుకున్న వ్యక్తి, రిటైర్మెంట్ పైసలు బకాయిలు వాడుకునేటువంటి వ్యక్తికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి ఉండే హక్కు లేదు. కాబట్టి వెంటనే ఆయన దిగిపోవాలంటున్నా. తెలంగాణ ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయాలని చెప్పుకుని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.